హాయ్ ఫ్రెండ్స్, దునియాలో ఏడ దొరకని చేపల పులుసు మనం చేయబోతున్నాం. మనమైతే చేపలు తెచ్చాం. ఈ చేపల పేర్లు అయితే మనకు తెలియదు. మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఈ చేపల నేమ్స్ అయితే పెట్టండి. ఈ చేపలు నీటిలో జీవించవు, వాటర్లో జీవిస్తాయి. చేపల్ని నీట్గా కట్ చేసుకోవాలి. చేపల పులుసు తినడమే కాకుండా వండడం ఎలాగో తెలుసా? బ్యాచిలర్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ పెట్టుకోవడం కాదు, నువ్వే వండుకొని తినేటట్టు ఉండాలి. కట్ చేసిన చేపలకు పసుపు వేసుకోవాలి, అలాగే చిల్లీ పౌడర్, మసాలా, లైట్గా పోపులు, జీలకర్ర, చేపలకు పట్టేటట్టు మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి ముక్కలకు పట్టే వరకు. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఉంది కదా అని మసాలాలు ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువ వేసుకుంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారా? ఆయిల్ వేసుకోవాలి. బంగారు చేప వండాలనుకున్నాను కానీ మార్కెట్లో బంగారు చేప లేదు ఫ్రెండ్స్. అయితేనేం ఈ చేపలు ఉన్నాయిగా. చేపని తమిళ్లో ఏమంటారు? చేపలకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మన ఆంధ్రలో చేపని ఏమంటారో తెలుసా? చేపనే అంటారు. లైట్గా మసాలా కొద్దిగా యాడ్ చేసుకొని ఆయిల్, సాల్ట్ వేసుకున్నాం కదా, మరలా ఇవన్నీ పట్టేటట్టు నీట్గా చాలా సున్నితంగా మిక్స్ చేసుకోవాలి. పులుసుకి కావాల్సింది చింతపండు రసం. మనకి కావాల్సినంత మిక్స్ చేసుకొని సైడ్కి ఉంచుకోవాలి. పండు కాని పండు, చింతపండు ఆన్ ద ఫైర్. మనం మిక్స్ చేసుకుని ఉంచాం కదా చేపల్ని, అది గ్యాస్ మీద పెట్టుకోవాలి. మా తమ్ముడు వచ్చాడు చేపల పులుసు అయిపోయిందా అని. ఉడికిన వరకు ఆగవు, పచ్చి తినవు అని ఒక డైలాగ్తో వెళ్ళిపోయాడు. చింతపండు రసం వేసుకోవాలి. మీకు కావలసినంత వాటర్ని మిక్స్ చేసుకోవచ్చు. కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయాలి. అల్లం, వెల్లుల్లి, టమాటా, ఆనియన్, జీలకర్ర, పోపులు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని లైట్గా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ని తయారు చేసుకోవాలి. పులుసుకి కావాల్సినంత పేస్ట్ని సైడ్కి తీసుకోవాలి. సైడ్కి తీసుకున్న పేస్ట్ని చేపల పులుసులో మిక్స్ చేయాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుతూ ఉండాలి. చేపలు విరిగిపోకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి. మా తమ్ముడైతే వచ్చాడు. తమ్ముడు రా, చేపల పులుసు అయిపోయింది, తినేద్దాం. అన్నయ్య నేను రెడీ. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తినడమే లేటు. అన్నయ్య ఆకలిస్తుంది, వేరంగా పెట్టు. ఆహా, ఎంత రుచిగా ఉన్నది చేపల పులుసు.